హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో పలావ్ ఎలా తయారు చేసుకోవాలన్నది నేను చెప్తున్నానండి. ఒక గ్లాస్ బియ్యం తీసుకొని 2 టైమ్స్ వాష్ చేసి వాటర్ అంతా డ్రైన్ చేసి పక్కన పెట్టుకోవాలి రైస్ని. దీనికి కావాల్సిన పదార్థాలు ఇవ్వండి. వీటిలన్నింటినీ కూడా శుభ్రంగా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక గిన్నె తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. కొంచెం అంత నెయ్యి వేసుకోవాలి. ఈ 2 కరిగిన తర్వాత దీంట్లోకి 2 దాల్చిన చెక్క ముక్కలు, 1 పువ్వు, అనాస పువ్వు, 2 లవంగాలు, 2 యాలక్కాయలు వేసుకొని కొంచెం వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నీ ఒకటి తర్వాత ఒకటిగా అన్నీ యాడ్ చేసుకోవాలండి. నేను ఈ పలావ్ అన్నది సోనా మసూరి బియ్యం, అంటే రోజు మనం తినే బియ్యంతో చేస్తున్నాను. సో రోజు మనం తినే బియ్యానికి ఎంతైతే వాటర్ వేస్తామో అంత వాటర్ వేసుకొని కుక్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇలా వేసుకున్న ముక్కల్ని కొంచెం అంతా కలుపుకోవాలండి. కలుపుకొని కొంచెం కుక్ చేసుకోవాలి. ఇలా కలిపేసుకొని కుక్ చేసుకుంటూ ఉండాలి. దీంట్లోనే నేను ఒక 1.5 టీ స్పూన్ షాహీ బిర్యానీ మసాలా వేసుకున్నాను. వేసుకున్న తర్వాత అంతా ఒకసారి కలిపేసుకోవాలండి. కలిపేసుకొని 1 నిమిషం కుక్ చేసుకున్న తర్వాత నేనైతే నా బియ్యంకి, రోజు తినే బియ్యంకి 2 వాటర్ వేస్తాను. సో అలాగే 2 వాటర్ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత వాటర్కి తగ్గట్టు, పలావ్కి తగ్గట్టు సాల్ట్ వేసుకోవాలి. ఇలా బాయిల్ అయ్యే వాటర్లో మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి. కలిపేసుకున్న తర్వాత దీనిని మనం కుక్కర్లో కుక్ చేసుకుంటున్నాం కాబట్టి ఈ కుక్కర్లో పెట్టేసుకోవాలండి. గిన్నెని పెట్టేసుకొని లిడ్ పెట్టేసి హై ఫ్లేమ్లో 4 నుంచి 5 విజిల్స్ తెప్పించుకోవాలి. అంతేనండి. కుక్కర్ విజిల్ ఆరిన తర్వాత పలావ్ అంతా పైనుంచి కిందకి కలిపేసుకోవడమే. అంతేనండి. టేస్టీ పలావ్ రెడీ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ గైస్. థ్యాంక్ యూ.